లాస్ట్ టైం జరిగినటువంటి ఎర్రర్. రైట్, ఒకసారి ఈనాడు ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. రామోజీరావు గారు ప్రతిరోజు కొత్తదనం కోసమైన ఆరాటం ఈనాడును ప్రారంభించిన రోజు, అది నవంబర్ 1గా నిలిచిన రోజు. ప్రతిరోజు కొత్తదనం కోసమైన ఆరాటం. ఈ క్రమంలో చేపట్టే ప్రయోగాలు ఒక్కోసారి విఫలం కావచ్చు, అయినా సరే అదే నా విజయం అంటూ రామోజీరావు గారి మీద ప్రత్యేక కథనం అనుకుంటా ఇది. నేడు రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం. మహాస్వాప్నికుడా మళ్ళీ జన్మించు అంటూ ఈనాడు వాళ్ళు ఆయనకి ఘన నివాళి ఇస్తూ రాసినటువంటి స్పెషల్ ఆర్టికల్కి సంబంధించినటువంటి స్టోరీ. బట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్పిరేషనల్స్ మ్యాన్ ఈయన పత్రికా సంస్థలకు కావచ్చు, లేదంటే మీడియాలో ఉండేటువంటి ఏ సంస్థలకైనా, కేవలం మీడియాకే కావద్దు, ఆయన ఇన్స్పిరేషన్, ఆయన లైఫ్ జర్నీ కానీ, ఆయన చేసినటువంటి పనులు కానీ, ఆయన్ని కానీ చూస్తే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మనం ఆయన నుంచి మనం తీసుకోవచ్చు. కన్నతల్లి శీలాన్ని శంకించేవారు మనుషులేనా? అలాంటి వారికి మనము లెక్క. అడవి జంతువుల రాష్ట్రాన్ని దోచుకున్నారు. ప్రజల ఆదాయం పెరగలేదు, అప్పులు పెంచారు. ఒక్కో ఇటుకా పేర్చుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. సూపర్ 6తో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ చూస్తూ ఉన్నాం. అప్పులు 9.74 లక్షల కోట్లు. అన్నీ కలిపితే రాష్ట్ర అప్పులు 9.74, అప్పులు 9.74, ఇక్కడ 9,74,556 కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పు. ఇది అబద్ధమని ఎవరు చెప్పినా లెక్కలు చూపించి గుంజీలు తీస్తారు. 2014-19 మధ్య 6 పైసలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేశాం. ఇవి బోర్డుకే వెళ్ళేవి, కానీ గత ప్రభుత్వం రూపాయికి పెంచి దాన్ని తీసేసుకుంది. తాగునీటి పన్ను లీటర్కు 40 రూపాయల నుంచి 120కి పెంచారు. ఆర్థిక లోటును 35,440 కోట్ల నుంచి 59,995 కోట్లు చేశారు. అప్పులు ఖర్చులు పెరిగి ప్రజల ఆదాయం తగ్గింది. తలసరి వినియోగం 9% నుంచి 2%కి తగ్గింది. వృద్ధి రేటు 13.5% మేము సాధిస్తే దాన్ని 10.6%కి దిగజార్చారు. 3% వృద్ధి రేటు అంటే 6.94 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోయింది. తలసరి ఆదాయంలో ఏపీ తెలంగాణ మధ్య 2018-19 నాటికి 55,000 వ్యత్యాసం ఉంటే 2023-24 నాటికి 1.14 లక్షలకు చేరింది. వృద్ధి రేటు లేదు, అప్పులు పెరిగాయి. బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు. కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రం ఏమయ్యేదో. ఉపాధి మార్గాలు పెంచేలా ముందుకెళ్తున్నాం. 4,000 సామాజిక పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తాను. 9.7 లక్షల కోట్ల అప్ప. వీడు చూడు, ఆయన క్లియర్ ఫిగరు, క్లియర్ నెంబర్ కూడా చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ప్రజలు ఒక్కటే కాదు, ఈ నెంబర్ వినడానికి ఎవరికైనా కానీ చాలా భయానకమే అనిపిస్తుంది. 9.74 లక్షల కోట్ల, 9,74,556,000, 9,74,556 కోట్లు. బాబా. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన సీఎం చంద్రబాబు. గోదావరి కృష్ణా పెన్నాల అనుసంధానానికి సహకరించండి. వరద బాధితులను ఆదుకునేందుకు SGSTపై 1% అదనపు సర్ఛార్జీకి వెసులుబాటు ఇవ్వండి. కేంద్ర ఆర్థిక మంత్రిని కోరిన చంద్రబాబు విదేశీ పెట్టుబడిదారులను ఏపీకి పంపాలని విదేశాంగ మంత్రి జైశంకర్కు వినతి అంటూ చూస్తూ ఉన్నాం. పేరు వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. జైశంకర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్, మోస్ట్ లవ్డ్ లీడర్స్ ఇన్ దిస్ కంట్రీ యాజ్ ఆన్ టుడే. ఇవాళ అంత బాగా వర్క్ చేస్తూ ఉన్నారు ఆయన. పెండింగ్ బిల్లులే 1.35 లక్షల కోట్లు. వైకాపా అనుకూల గుత్తేదారులకే బిల్లులు చెల్లించేలా CFMSలో మార్పులు. బడ్జెట్పై చర్చకు సమాధానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. సాగర తీరాన ఆకాశ మార్గాన విశాఖలో